యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు మనకిస్తూ ఉన్న వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరాంశముగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? చూడండి ప్రియులారా, మన జీవితములో ఆత్మానుసారంగా జీవించి కొంతకాలం తర్వాత ఆత్మలో మనము పరిపూర్ణులుగా ఉన్నవారిని తిరిగి మరలా శరీరపు ఆశలు, శరీరపు ఆలోచనలు, శరీరపు కోరికలలో శరీరానుసారంగా జీవించినట్లయితే మరి ఆత్మానుసారంగా ఉండి ఎన్నో మనము అనుభవించి కష్టాలను కూడా అనుభవించిన తర్వాత శరీరకంగా మరలా ఆ పాప జీవితంలో పోయినప్పుడు అంత కష్టపడిందంత వ్యర్థమే కదా. చాలా మంది ఇప్పుడు ఉంటున్న ఈ రోజులలో ఎలా ఉంటున్నారంటే, మన జీవితంలో ఏమైనా అనారోగ్యం కలిగించబడి దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్వస్థత పొందాక ఎంతో ఆశతో దేవుణ్ణి నమ్ముతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, దేవుని ఆత్మను పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మలో ఉంటున్నారు, కొన్ని దినములు దర్శనాలు చూస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ఎంతో దేవునితో ఒక భక్తిని కలిగి ఉంటున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాతకి ఏమవుతుందంటే, అలా ఉండగా ఆత్మానుసారంగా ఆత్మలో జీవించి ఆత్మపూరులుగా ఉంటూ కొన్ని దినముల తర్వాత మరలా ఏమవుతున్నారంటే శరీరపరకమైన ఆలోచనలు, ఆశలు, కోరికలలో పడిపోతున్నారు. అపవాది ఒక్కటే గురి పెడుతున్నాడు. వాడు భూమి మీద మొత్తం తిరుగుతూ ఎక్కడ ఆత్మానుసారం కలిగిన వారు ఉన్నారు, ఆత్మపూరులు ఉన్నారు, నిత్యము ప్రార్థన పరులున్నారు, వారిని మొదటగా పట్టుకోవాలి. వాడి యొక్క కక్ష అదే. వాడి సైన్యమును భూమి మీద పంపి ఒకటే చెప్తున్నాడు అపవాది, లూసిఫర్, మీరు వెళ్ళి భూమి మీద మన స్వభావం కలిగిన మనుషుల వైపుని వారిని ఏమీ అనొద్దు. ప్రార్థన పరులుగా, మనకు వ్యతిరేకంగా ఉంటున్నవారు, ఆత్మలో ఉంటున్నవారు, ఆత్మపూరులుగా ఉంటున్నవారు, నిత్యము దేవునితో ఉంటున్నవారు, వారి యొద్దకు వెళ్ళి వారిని ఏదో విధముగా శరీరానుసారమైన జీవితంలోనికి నడిపించే విధానము చేయండి అని అపవాది సాతానుడు, లూసిఫర్ అయిన సాతానుడు వాని సైన్యమునికి చెప్పి భూమి మీద పంపిస్తుండగా ఎంతో మంది మొదటి స్థితిని చాలా ఉండగా మొదటి స్థితిలో నుండి పడిపోయి మరలా పాప జీవితంలో పడుతున్నారు. నేను ఈ మధ్యకాలంలో చాలా మందితో అంటున్నాను, ఎంతో మందిని చూశాను, చాలా భక్తి కలిగి ఉన్నవారు మరలా కొన్ని రోజుల తర్వాత పడిపోయి పాపంలో ఉంటున్న వారిని చూసి చాలా బాధ అనిపిస్తూ, దుఃఖముగా అనిపిస్తూ అంటున్నాను. నిజముగా పరలోక రాజ్యము మనం చేరే వరకు ఇప్పుడు ఉంటున్న ప్రతి ఒక్కరమైనను నీతిపరుడుగా ఉన్నా, యథార్థవంతుడిగా ఉన్నా, సత్యవంతుడుగా ఉన్నా ఈ వ్యక్తులు పరలోకం చేరే వరకు కరెక్ట్గా ఉంటారో ఉండరో ఇప్పుడు ఉంటున్న ప్రజలు నిజముగా ఉంటారో ఉండరో కూడా తెలియదు. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు నిత్యం భయపడుతూ ఆ పరలోకం చేరే వరకు భయము కలిగి దేవుని యందు భక్తిని కలిగి ఉంటే, నమ్మకాన్ని కలిగి ఉంటే చేరుతాడు. కానీ మరి కొన్ని రోజులు ఆత్మపూర్లుగా ఉండి తర్వాత పడిపోయి శరీరానుసారంగా జీవించి మరలా ఆత్మపూర్లుగా ఇలా ఎన్ని మార్లు అలా చేసినా కూడా ఆ వ్యక్తి స్వభావం మారక రెండు తలంపులు రెండు విధములుగా ఉంటూ చివరికి పరలోకాన్ని మిస్ అయిపోతూ ఉంటారు, చేరలేరు. నేనైనా సరే ప్రియులారా, ఎవరైనా సరే ఈ రోజు ఉన్నది మనకి భక్తి అనుకోవద్దు. మనము అక్కడికి వెళ్ళేదాకా కూడా చాలా భక్తిని కలిగి, భయమును కలిగి, శరీరానుసరైన పాపానికి చోటు ఇవ్వకుండా మన ఆత్మను మనం కాపాడుకుంటూ, మన దేహ అవయాలని రక్షించుకుంటూ కాపాడుకుంటూ మన ఆత్మని కాపాడుకొని ఆ పరలోకం వెళ్ళేదాకా, పరలోక రాజ్యాన్ని చేరే వరకు కూడా ఆ రీతి అయిన నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలా ఉంటేనే పరలోకం చేరతాం. కానీ ఇదిగో ఆత్మానుసారమైన రీతిలో ఉండి మరలా శరీరానుసారంగా పాపములు పడిపోయినట్లయితే పరలోకము చేరడం అనేది
చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఒకవేళ మీరు పడిపోయి ఉన్నావేమో, తిరిగి లేటకు ప్రయత్నించు. నువ్వు పదే పదే పడిపోయి లేచి నువ్వు చివరికి దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు పడుతూ లేస్తూ ఉంటే చివరికి అక్కడ చేరలేము. అందుకే మన జీవితంలో ఆత్మానుసారముగానే, ఆత్మపూర్లుగానే మనం నిలిచి ఉండాలి. అపవాది మనం చెడగొట్టడానికి వస్తాడు. ఈ లోకాశలు కలగ చేయడానికి ఆశలు చూపిస్తాడు, ధనాన్ని చూపిస్తాడు, కోరికలు చూపిస్తాడు, ఎన్నో రకాలు చూపిస్తాడు. కానీ మనలో దేవుని ఆత్మ ఉంది, పరిపూర్ణతలు కలిగి ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా అపవాది చూపించిన మన మనసు అటు వెళ్ళకూడదు. దేవుని వైపుగానే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. నీ మనసు, ఆలోచన, దృష్టి అక్కడే చేరే వరకు అదే ఒకే రీతిగా నువ్వు నిలిచి ఉంటే సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు. అపవాది నిన్ను ముట్టలేడు, అపవాది నిన్ను తాకలేడు. యోబుని ఏమీ చేయలేకపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అదే విధంగా మన యొద్ద కూడా అపవాది వచ్చినా కూడా ఆత్మపూరులుగానే మనం ఉండి శరీరపు ఆలోచనలు, శరీరపు తలంపులు, కోరికలు అవేమీ మన యొద్దకు రానివ్వకుండా మన ఆత్మను మనం కాపాడుకున్నట్లయితే నిజంగా పరలోక రాజ్యానికి మనం చేర్చబడతాము. దేవుడు మన బట్టి సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదము చూస్తున్న ప్రతి బిడ్డలు ప్రభువా మీరు ముచ్చమని అడుగుచున్నానయ్యా. మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి జీవించి ఒక కృప వికాసమును దయచేయండి. వెంగ్లీ సభా షూరి కామ్ ది మై క్లెస్టెల్ బిక్ ఆఫ్ ఆవరిమా హోలీ స్పిరిట్ ద మై కెని కమైడ్ దర్ స్టెల్ ఫావరిమా. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తి వేగము చేత ప్రతి బిడ్డను నింపమని, ఈ దినమంతా కూడా వారికి ఆరోగ్యము, క్షేమము, సమృద్ధి, ప్రతినేకమైన కృపాశీర్వాదములు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.